2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే వేదిక్ యాస్ట్రాలజీ అంటే వేదిక్ యాస్ట్రాలజీ ద్వారా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఏం చెప్తోంది, ఎన్ని రకాలుగా చెప్పబడింది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ యాస్ట్రాలజర్. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, వేదిక్ యాస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 కర్మల అనుసరైన అది ముందుకు వెళ్తూ ఉంటుంది నాగరాజు గారు. ఆ 3 కర్మలు ఏమిటి అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఏమిటి 3 అంటే ప్రతి మనిషికి కూడా వీటితో సంబంధం ఉంటుంది. ప్రతి మనిషికే కాదండి, ప్రతి జీవరాశికి, మన కంటికి కనిపించే చీమకి, కంటికి కనిపించిన క్రిమి కీటకాలకి, మనకి కంటికి కనిపించే జంతువులకి, పశు పక్షాదులకి కూడా కర్మ సంబంధం ఉండడం వల్లనే అవి ఆ జన్మ ఎత్తాయి. కొంతమంది జన్మించినప్పుడు కాళ్ళు చేతులు అనేటువంటివి సరిగ్గా రాక ఇబ్బంది పుడుతుంటారు. వాటిని బాల అరిష్టములు అని చెప్తాం. వాళ్ళు మాత్రమే ఎందుకలా జన్మించారు, కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే భాగ్యవంతము అంటే గోల్డెన్ స్పూన్తో పుడతారు. సో వాళ్ళకి ఆ యోగం పట్టడానికి కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే సన్యాసంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. పెరగగానే కొంతమంది మహానుభావులు, వాళ్ళకి అలాంటి యోగం సిద్ధించడానికి గల అవసరం ఏంటి? ఇవన్నీ కూడా కర్మ అనేటువంటిదే ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉంటుంది. కర్మానుసారేణ బుద్ధి అంటాము. అంటే ఆ కర్మ ఉంటేనే మనకి ఆ సమయంలో అలాంటి బుద్ధి పుడుతూ ఉంటుంది. సో ఇక్కడ సంచిత కర్మ అంటే ఏమిటి అంటే నాగరాజు గారు, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, పూర్వ జన్మనే కావచ్చు, ముందు రోజు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అయిపోయినటువంటి రోజు, అయిపోయినటువంటి కాలం, అది పూర్వ జన్మ అయినా ఎప్పుడైనా సరే అప్పుడు చేసినటువంటి కర్మ మనం అనుభవిస్తూ ఉంటే దాన్ని సంచిత కర్మ అంటాము. ఈ సంచిత కర్మ అనేటువంటి దానివల్లనే మనం ఈ జన్మ ఎత్తాను. నేను ఈ దేహం ఎత్తడానికి, నాకు ఈ కళ్ళద్దాలు రావడానికి, లేదా నేను ఇలా ఒక బంగారం పెట్టుకోవడానికి, ప్రతిదానికి కూడా సంచిత కర్మ అనేటువంటిది ముడిపడి ఉంటుంది. తరువాత రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందండి. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు నేను చేసేటువంటి పని ఆధారంగా పుట్టేటువంటి కర్మ. నేను ఇప్పుడు ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్తున్నాను అనుకోండి, మంచి వాళ్ళు 10 మంది తయారవుతారు. అదే ఒక చెడ్డ విషయాన్ని చెప్తూ రెచ్చగొడుతున్నాను అనుకోండి, అక్కడ 10 మంది ఉగ్రవాదులు తయారవుతారు. సో ప్రతి పనికి ఒక రిఫ్లెక్షన్ అనేటువంటిది కనబడుతుంది నాగరాజు గారు. కర్మ క్రియకి ప్రతిక్రియ ఉన్నట్టుగా. నేను ఎలా ఒక నిప్పును పట్టుకుంటే నాకు కాలుతుందా లేదా, ఇన్స్టెంట్ రియాక్షన్ నాకు కనబడుతూ ఉంటుంది. నేను ఎక్కువగా మద్య మాంసాదులన్నీ బాగా ఎక్కువగా తీసుకుంటున్నాను అనుకోండి, ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. అంటే చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మానవ సంకల్పము అని. మానవ సంకల్పం ఉంటే జాతకాన్ని కానీ, కర్మని కానీ, విధిని కానీ ఎదిరించవచ్చా, అలా నిల్చున్న వాళ్ళు లేరా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదే ప్రారబ్ధ కర్మ అండి. అంటే ఇప్పుడు నాకు ఒక రకమైన సమస్య వచ్చింది. సమస్య అనేటువంటిది కర్మ వల్ల వచ్చింది, నాకు సంబంధం లేదు. నాకైనా మీకైనా ఎవరికైనా సరే ఆ సమస్య అనేటువంటి బాణం మన మీద పడుతున్నప్పుడు మనం దానికి ఎదురొడ్డి నుంచున్నామా, భయపడి పరిగెడుతున్నామా అనేటువంటిది మన కాన్షియస్ని మీద ఆధారపడి ఉంటుంది, మన బుద్ధి మీద. అదే ప్రారబ్ధ కర్మ. సో మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. ఆకలి పుట్టినప్పుడు 10 మందిని యాచించడం వేరు, దొంగతనం చేయడం వేరు, కొట్టి తీసుకోవడం వేరు. ఆకలి ఒకటేనండి, అది కర్మ. నువ్వు కొట్టావా, యాచించావా, దొంగతనం చేసావా అనేదే ప్రారబ్ధ కర్మ. ఈ మూడిట్లో నువ్వేం చేసినా దానికి ప్రతిఫలం మళ్ళీ వెంటనే అనుభవించేస్తావు. అదే ప్రారబ్ధ కర్మ. అయితే ఇదే కాకుండా మన వంశంలో ఎవరైనా ఏదైనా చేసి ఉంటే అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మనం ఏ కారణం లేకుండా వాళ్ళ కడుపున కానీ, వాళ్ళ వంశంలో కానీ ఎందుకు జన్మించాం? వాళ్ళ ఇంటి పేరుతో, వాళ్ళ గోత్రంతో మనం ఎందుకు పుట్టాం? సో ఆ కర్మ ఉంది కాబట్టే మనం పుట్టాం. సో ఆ కాలసర్పదోషాలు, పితృశాపాలు ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటివే. అది కూడా కర్మదోషములే అండి. ఇక మూడవది ఆగామి కర్మ. అంటే ఈ సంచిత కర్మ కావచ్చు. అంటే ఇప్పుడు సంచిత కర్మ ఉంది అండి, మనం ఎన్నో తప్పులు చేసాం, కానీ ఆ తప్పులకి అన్నీ ఇప్పుడే అనుభవించేస్తామంటే కాదు. మనము ఏ కారణం లేకుండా ఒక మహారాజును కొట్టాము, అతన్ని తీవ్రంగా అవమానించాము. ఆ కర్మ మనం పొందుతాం. మళ్ళా మనల్ని కూడా మన మహారాజులా కానీ, మన ఒక లీడర్లా కానీ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా కొట్టినప్పుడే కర్మ ప్రతిక్రియగా తీరుతుంది. అలా నేను మహారాజు అవ్వాలంటే నాకు ఎంత పుణ్యం రావాలి? ఆ అంత పుణ్యం వచ్చినప్పుడు ఆ కర్మ నాకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగా కర్మ అనేటువంటిది ఒకేసారి రాదు.
మన యొక్క ప్రవర్తన బట్టి దాని యొక్క ఆధారంగా జన్మలు బట్టి అది వస్తూ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి సంచిత కర్మ, ఇప్పుడు మనం చేసేటువంటి ప్రారబ్ధ కర్మ రెండు కలగలిపి వచ్చి మనం ఫ్యూచర్లో అనుభవించేటువంటి పరిస్థితులే ఆగామి కర్మ. ఉదాహరణకి ఇప్పుడు ఎవరినైనా నేను కొట్టాను అనుకోండి, అతను నన్ను తిరిగి కొడతాడు, లేదా నేను మళ్ళీ తిరిగి కొడతాను. హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు అనేటువంటిది ఆగామి కర్మ. ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఈ విధంగా కర్మ అనేటువంటిది ప్రతి రాశిని, ప్రతి నక్షత్రాన్ని, ఈవెన్ ప్రతి మనిషిని, ప్రతి జీవరాశిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. సో ఈ రాశులకి వాటికి సంబంధం ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఉదాహరణకి మేషరాశిలో జన్మించినప్పుడు అధిపతి కుజుడవుతారు. ఎందుకు అధిపతి కుజుడయ్యారు? మేషరాశిలోనే ఎందుకు జన్మించాము? ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటుందండి. ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి బాగాలేదు, మనం ఎలా చెప్పగలిగాము? ఆ కనిపించేటువంటి జ్యోతిష చక్రం బట్టి మనం చెబుతూ ఉంటాం గోచారంలో. ఆ కర్మానుసారేనా మనం ఆ నిమిషంలో పుట్టడానికి కూడా కారణం కర్మనే. సో దాన్ని ఇండికేట్ చేసేదే ఆస్ట్రాలజీ. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే కన్యా రాశి వారికి ఈ 3 కర్మ సిద్ధాంతాల్లో కనుక మనం చూసుకుంటే ఏ కర్మ సిద్ధాంతం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎస్పెషల్లీ విమెన్కి ఈ ఆగస్టు సెప్టెంబర్ మంత్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది అసలు? తప్పకుండా అండి. కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా మనం చూసుకుంటే ఈ సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల్లో భాగంగా ఈ సంచిత కర్మ వల్ల మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయండి. చాలామందికి లేట్ మ్యారేజ్ అవ్వడం కానీ, మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత కుటుంబ పరంగా వచ్చేటువంటి సమస్యలు కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం, లేదా 2 మ్యారేజెస్ చేసుకోవడం. ఈవెన్ వీళ్ళ లైఫ్లో అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే కన్యా రాశి వాళ్ళు జనరల్లీ వెరీ సాఫ్ట్ అండ్ డీసెంట్ అండి. అంటే పెరిగేటువంటి క్రమంలో నాకు ఇలాంటి భార్య కావాలి, ఇలాంటి భర్త కావాలి అని కలలు కంటూ ఒక అందమైన జీవితాన్ని గడపాలనే ఆశలతో పెరిగినటువంటి వాళ్ళగా ఉంటారు. కానీ అది అలా జరగదు కన్యా రాశి వాళ్ళకి. కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో గురుడు బాగుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇక్కడ గురుడు అనేటువంటి ఆయన 4th and 7th లార్డ్ అవ్వడం వల్ల మీకు ఫైనాన్షియల్లీ ట్రబుల్స్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయి, లేదా మిమ్మల్ని డీఫేమ్ చేయడానికి, మీ మీద ఎలిగేషన్స్ అనేటువంటివి రావడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళకి బిజినెస్ లైఫ్లో అయితే వీళ్ళు బిజినెస్ చేయాలనుకుంటారో, స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, డాక్టర్ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటారో, తర్వాత అకౌంటెంట్స్గా, జర్నలిజం అనేటువంటిది, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కానీ, తర్వాత ఈ యొక్క CA చార్టర్డ్ అకౌంటెంట్స్లో కానీ బాగా వెళ్ళాలి అనుకుంటారో, అందులో బాగా కష్టాలు అనేటువంటివి చూడడం, ఒడిదుడుకులు అనేటువంటివి చాలా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుందండి. అండ్ ప్రధానంగా వీళ్ళు చూసుకుంటే కనుక వీళ్ళకి వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఈ లోయర్ బ్యాక్ పెయిన్స్ కానీ, సయాటికా, స్పాండిలైటిస్ కావచ్చు, లేదనుకుంటే కిడ్నీ సంబంధిత, ఎస్పెషల్లీ విమెన్కి ఫ్యాటీ లివర్ కానీ, వాళ్ళకి కూడా కిడ్నీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తరచూ చిన్న వయసు నుంచే చూస్తున్నారన్నా లేదా వస్తున్నాయన్నా ఇది ఈ సంచిత కర్మ వల్ల వస్తున్నాయి అని మనం చెప్పొచ్చండి. దీంతో పాటు భాగంగా రుణ బాధలు. కన్యా రాశి వాళ్ళు వేరే సాఫ్ట్ అండ్ డీసెంట్ అయినా, లైఫ్లో ఒక డిసిప్లైన్డ్గా ముందుకు వెళ్ళినా అనుకోని సందర్భాల్లో తప్పకుండా అప్పులు అనేటువంటి అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దేనికోసం అవుతారు? ఏదైనా ఒక స్థలం కొనడానికి, లేదా ఒక వాహనం కొనడానికి, లేదా ఒక భూమి కొనడానికి, వీటి కోసం చేస్తారు. కానీ ఆ స్థలము లేదా వాహనము లేదా భూమి ఖచ్చితంగా ఎక్కడ లిటిగేషన్లో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. అక్కడ డబ్బులు బ్లాక్ అవుతాయి, ఇక్కడ ఈ ప్రాపర్టీ కూడా బ్లాక్ అవుతుంది. ఇలాంటి సందర్భాలు బికాజ్ కుజుడు ఈ భూ సంబంధిత వ్యవహారం చేసేటువంటి గ్రహము. అదేవిధంగా కోర్టు సంబంధించిన న్యాయ వివాదములు అనేటువంటివి జరుగుతుంటాయి, న్యాయపరమైన చిక్కులు పడడం, ఇలాంటివన్నీ కూడా ఈ సంచిత కర్మ వల్లే వీళ్ళకి జరుగుతూ ఉంటాయండి. ఈ ప్రారబ్ధ కర్మ అనేటువంటిది వీళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటారు నాగరాజు గారు? వీళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే, వీళ్ళు జీవితంలో ఏదైతే వీళ్ళకి మ్యారిటల్ లైఫ్లో వచ్చే ఇబ్బందులు కానీ, వీళ్ళకి ఇందాక మనం చెప్పుకున్న బిజినెస్లో కానీ, డాక్టర్ ఫీల్డ్లో కానీ, దీంట్లో గ్రోత్ అనేటువంటి సరిగ్గా లేకపోవడం, ఈ అకౌంట్స్ అన్నీ చూసుకునేటువంటి దాంట్లో కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఆ సంచిత కర్మని అనుభవించేటువంటి యోగం వీళ్ళకి పడుతుంది. అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే జాగ్రత్తగా ముందుగానే అడుగులు వేయాలి. చాలా సందర్భాల్లో చాలామంది ఈవెన్ బుధుడు అంటే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ కూడా వస్తుందండి. మనం చెప్పే ఎగ్జాంపుల్ వాళ్ళకి బాగా యాప్ట్ అవుతుందని కూడా చెప్పొచ్చు. చాలా సందర్భాల్లో నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఈ టైం అనేటువంటిది బాగా లేదు అంటే, సో వాళ్ళు ఏంటి అంటే వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్లో కానీ ఈ టైంలో డబ్బులు పెడితే ఖచ్చితంగా వస్తాయి అనేటువంటి ఉద్దేశంలో ఉండి చెప్పినా సరే ఆ టైంలో ఖచ్చితంగా అదే చేస్తారు. చేసిన తర్వాత నష్టపోయి తర్వాత ఎప్పుడో ఒక 6 months తర్వాత ఆ రోజు నేను ఇలాగ మీకు మొహం చూపించుకోలేక ఇప్పుడు అప్రోచ్ అయ్యానండి అని చెప్తూ ఉంటారు.
అంటే మరి ఆ టైంలో ఎందుకు వాళ్ళు చేశారు వాళ్ళకి తెలిసి కూడా అంటే వస్తుంది అనే ఒక అపనమ్మకం వల్ల. ఖచ్చితంగా అది ఎలా వస్తుంది, ఆ టైంలో వాళ్ళతో ఆ పని అది ఎందుకు చేస్తుంది ప్రకృతి అని అంటే ఈ ప్రారబ్ధ కర్మ. అలా వీళ్ళు చేస్తేనే ఆ కర్మను అనుభవించగలరు, లేకపోతే అనుభవించలేరు కదా కష్టాలన్నీ కూడా. సో అలాగన ఆ ప్రారబ్ధ కర్మ అనేటువంటిది మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. అది చేసేలాగా ఫోర్స్ అనేటువంటిది ఉంటుంది ప్రకృతి రూపంలో, మనుషుల రూపంలో, ఈ వస్తువుల రూపంలో, ఒక ఆశా మోహం రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో వాటి నుంచి మనం భగవత్ శక్తి వల్ల మాత్రమే బయటికి రాగలం. భగవంతుడికి ఎప్పుడైతే మనం సరెండర్ అయ్యి ఆ సంచిత కర్మ నుంచి తప్పించు నాయన అన్నప్పుడు ఏదో ఒక విధంగా మన చెవిలో ఒక మాట పడి ఈ టైంలో మనం అలాంటివి చేయకూడదు అనే ఒక మాట పడడం, ఈ వీడియో మీ దాకా వచ్చి జాగ్రత్త మీ దాకా వినపడుతోంది అన్న ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో అలాగా జాగ్రత్తలు సో మన భాషలో మన భావాజాలంలో మనం జాతకం ద్వారా తెలియజేస్తాము. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఆ జాగ్రత్తలు చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. సో ఈ విధంగా ఈ సంచిత కర్మ అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. అయితే మీరన్నట్టుగా ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మాసాల్లో వీళ్ళకి ప్రస్తుతం 12వ స్థానంలో రవికేతువుల యొక్క సంచారం జరుగుతోంది. దీని మూలకంగా ఆరోగ్య భంగము అనేటువంటిది కనబడడం కానీ, ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి పదవిలో కాస్త ఒడిదుడుకులు రావడం, పదవీ యోగం పోవడం, లేకపోతే వీళ్ళ మీద ఎలిగేషన్స్ అనేటువంటివి రావడం, దూరపు ప్రయాణాలు, దూరపు ప్రాంతాలైనటువంటి విదేశాల్లో నివసించే కన్యారాశి వాళ్ళకి అక్కడ వాళ్ళ జీవనాధారం జాబ్స్ రీత్యా ఇబ్బందులు రావడం, పనుల్లో ఆటంకాలు అనేటువంటివి చాలా ఎక్కువగా పెరగడం, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఇరుక్కోవడం లాంటివి ఎక్కువగా కనబడతాయండి. ఈ రవి అనేటువంటి ఆయన వీళ్ళకి ఎప్పుడు బలంగా మారుతారు అంటే రవిగ్రహము వృశ్చికంలోకి వెళ్ళిన తర్వాత బలంగా మారుతారు. అంటే ఎప్పటి నుంచి జరుగుతోంది అంటే సుమారుగా నవంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి కనబడుతుంది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 17 దాకా వీళ్ళకి రాజయోగం ఉంది. సో ఈ పీరియడ్ ఆఫ్ టైం మధ్యలో ఈ అక్టోబర్ కానీ సెప్టెంబర్ కానీ అంతా కూడా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. పనుల్లో స్తంభన అనేటువంటిది కనబడుతుంది. ఇంతకు ముందున్నంతగా ఫ్లో ఆఫ్ మనీ మిగతా మాసాల్లో ఉండకపోవడం, ఆరోగ్యం విషయంలో అంతగా ముందుకు వెళ్ళలేకపోవడం, ఈ యొక్క ఎందుకంటే వీళ్ళకి 7వ స్థానంలో శని ఉండి వక్రించి 6వ స్థానాన్ని చూస్తున్నారండి. మ్యారిటల్ లైఫ్లో వచ్చేటువంటి ఇబ్బందులకు ఇక్కడి నుంచి పునాది పడడం కానీ, బిజినెస్లో ఒడిదుడుకులు రావడం, పార్ట్నర్షిప్తో ఇబ్బందులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త కోసం నేను చెబుతూ ఉన్నానండి. ఎందుకంటే శని వక్రించి షష్టాన్ని చూస్తున్నారంటే గొడవలకి తగాదాలకి దారి తీస్తుంది. మీరు జాగ్రత్త పడి ముందుగా జాగ్రత్త తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సరయ్యే మార్గం ఉంటుంది. మిగతాది మీ పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. అయితే ప్రధానంగా గురుడు అనేటువంటి ఆయన అక్టోబర్ తర్వాత వీళ్ళకి ట్రాన్సిట్ అయ్యి 11th వచ్చిన తర్వాత ఎగ్జాల్టేషన్లో కొంచెం వచ్చిన తర్వాత ఈ పార్ట్నర్షిప్లో కానీ, హోమ్ రిలేటెడ్ ఇంటి సమస్యలు కానీ, కుటుంబ వాతావరణంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎగ్జాల్టేషన్లో 11th గురుడు వీళ్ళకి కలిసి వచ్చినప్పటికీ కూడా 4 మాసాల్లో మంచి ధనయోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ డబ్బు మళ్ళీ నిలబడకుండా మీరే ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఆ ఫిబ్రవరి, మార్చ్ తర్వాత మళ్ళీ ఉంటాయి. సో ఓవరాల్గా కన్యారాశి వాళ్ళకి సంచిత కర్మ అనేటువంటిది బిజినెస్ మీద, కుటుంబం మీద, మ్యారిటల్ లైఫ్ మీద, ఆరోగ్యం మీద ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈ విధంగా ఉంటాయండి. చాలామంది వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారండి. అవునండి. అలా ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. నేను ఒక్క విషయం చెబుతున్నానండి. చాలామంది ఈ కెరీర్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు సరైన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, అందరికీ తెలిసిందే. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో రకాల ఆటంకాలు, చిక్కులు, మానసిక ఒత్తిళ్లలో పడి సరైన నిర్ణయం తీసుకోక ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది ఎడ్యుకేషన్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో, రిలేషన్లోనైనా, సంతానం విషయంలో, సరైన స్టడీస్ విషయంలోనైనా, అన్నిట్లోనూ కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి, నాకు ఒక జస్టిఫికేషన్ కావాలనుకుంటే మీ వెనకాల నేను ఉంటాను. మీ జన్మ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడర్లా కావచ్చు, ఒక మెంటర్లా కావచ్చు, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఏం చేయాలి, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కూడా మీ వెనకాల నుండి నడిపిస్తాను. ఏదైనా దోషాలుంటే తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తానండి. డెఫినెట్గా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి.
చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకుండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ఒక రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. యజ్ఞాలు, యాగాలు, హోమాలు అలాంటి క్రతువులు ఏమైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.